హాస్పిటల్ పాలైన అందరి ప్రత్యేకంగా నిమ్స్లో 31 మంది, గాంధీలో 6, ఇతర హాస్పిటల్లో 7 మంది. ఈ సంఘటన జరిగింది 6th, 7th నైట్ 4 డేస్లో. 8కు మా దృష్టికి వచ్చింది. సో ఈరోజు పరిస్థితి అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. 4 పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు, డయాలసిస్ మీద ఉన్నారు. రేపు నుంచి డిశ్చార్జ్ మొదలవుతుంది. బహుశా 2-3 రోజులలో 4 రోజులలో అందరినీ డిశ్చార్జ్ చేస్తాము. గాంధీలో ఉన్న పేషెంట్సే కానీ, నిమ్స్లో ఉన్న పేషెంట్సే కానీ అందరూ కూడా స్టేబుల్. లేదు, వాస్తవానికి 4 అని చెప్పి మీకు తెలుసు, మాకు తెలిసిన విషయాన్ని. ఇది కల్తీ కల్లు అనేది జరగకూడదు, జరిగింది. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈవెన్ ఓవరాల్గా మాత్రం ఎఫెక్టెడ్ 44, అందులో అందరూ స్టేబుల్గా ఉన్నారు. మా దగ్గర ఉన్న వాళ్ళు 31+6 37. ప్రైవేట్ హాస్పిటల్ ఇంకో 7 ఉన్నారు. అందరి కండిషన్ కూడా స్టేబుల్ ఉన్నది, అబ్సల్యూట్ స్టేబుల్ ఉన్నది. బహుశా అన్న 3 days 4 days మ్యాక్సిమం 5 daysలో అందరూ డిశ్చార్జ్. సరే, ఎల్లమ్మ పండుగ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకా కూడా బాధితులు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ ఏమైనా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసారు? బేసికల్లీ ఎక్సైజ్ 1, హెల్త్ 2, లా అండ్ ఆర్డర్ 3. సార్, స్థానిక ఎక్సైజ్ అధికారులు అలా ఎంక్వైరీ గవర్నమెంట్ పెట్టి ఖచ్చితంగా వ్యవహరించాలి. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. యూ కెనాట్ బి ఇండిఫరెంట్. ద గవర్నమెంట్ విల్ యాక్ట్ వెరీ సీరియస్లీ, వెరీ స్ట్రాంగ్లీ. థ్యాంక్ యూ. ఉంటుంది కదా. ఇప్పుడు కల్తీ కళ్ళు అనేది ప్రమాదం. అంటే కళ్ళు అనేది మన ఒక లైఫ్ స్టైల్లో ఒక భాగం గ్రామాలలో. కానీ కల్తీ అనేది ఎప్పుడు కూడా మనము ఉపేక్షించేది లేదు. విల్ నాట్ ఎంటర్టైన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.